బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గట్టి కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి సహకరించాల్సింది పోయి ప్రతిదీ రాజకీయం చేస్తూ బీజేపీ బీఆర్ఎస్ నేతలు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. డీసీసీ నూతన అధ్యక్షుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాటల్ని ఎందుకు వక్రీకరిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. కులాన్ని మతాన్ని ఇబ్బంది పెట్టే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడలేదని ఎంపీ చామల స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా బీజేపీ బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తున్నాయని 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ అన్ని ఎన్నికల్లోనూ ఓడిపోతూనే ఉందని ఎద్దేవా చేశారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కకపోవడంతో రేవంత్ రెడ్డి స్థాయిని తగ్గించి తెలంగాణ ప్రజల మనసులో నెగిటివ్ అభిప్రాయాన్ని క్రియేట్ చేయాలని బీజేపీ బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. నిన్న గాంధీ భవన్ లో కొత్త డీసీసీ అధ్యక్షుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి 140 ఏళ్ల చరిత్ర ఉంది. కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఉంటది. ఎవరు ఏదైనా మాట్లాడటానికి అవకాశం ఉంటది కాబట్టి పార్టీ 140 సంవత్సరాలు బతకగలిగింది. ఈ పార్టీలో రకరకాల సమస్యలు ఉంటాయి. సమస్యలకు ఎన్నో పరిష్కార మార్గాలు ఉంటాయని డీసీసీ ప్రెసిడెంట్ కొత్తగా నియామకమైన వారికి ఒక సూచన ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఈ పార్టీలో మల్టిపుల్ లీడర్షిప్ ఉంటుంది. కొంతమంది వాళ్ళ లీడర్లను ఫాలో అవుతుంటారు డిస్ట్రిక్ట్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో అన్న ఉద్దేశంతో మాట్లాడుతూ హిందువులకు కూడా ఎంతో మంది భగవంతులు ఉంటారు. కొంతమంది ఆంజనేయ స్వామిని పూజిస్తారు, కొంతమంది రాముని పూజిస్తారు, కొంతమంది మైసమ్మని పూజిస్తారు అన్న విషయాన్ని చెప్తూ ఆయన మాట్లాడటం జరిగింది తప్ప ఏ కులాన్నో ఏ మతాన్నో ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని మాట్లాడినట్టు ఆయన మాట్లాడలేదు. కానీ దీన్ని పట్టుకొని బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు ఈరోజు కేవలం దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ సమిట్ 2047 కోసం అని చెప్పి ఈరోజు బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకుని ఒక సమిట్, అలాగే మెస్సీ లాంటి వాళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్ లో ఈరోజు ఫుట్బాల్ ఆడించే ప్రయత్నం చేస్తుండ్రు. కాబట్టి ఆయన స్థాయిని దిగజార్చి ప్రజలను తప్పుతో పట్టించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా క్లియర్ గా కనపడుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గత 4 ఎన్నికలు 23 తర్వాత ఓడిపోవడం జరిగింది. బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు. కాబట్టి రేవంత్